ఈ వీడియోలో మా ఇంట్లో పెరుగుతున్న మొక్కలు అవన్నీ ఒకసారి చూపిస్తున్నాను. అన్నీ ఆర్గానిక్ పద్ధతిలోనే పెరుగుతాయి. పెస్టిసైడ్స్ అవి కూడా పెద్దగా ఏమీ యూజ్ చేయరు. సో ఇది మామిడి మొక్క. ఏదో 3-4 రకాల మామిడి మొక్కలు ఉన్నాయి ఇంట్లో. సో ఇది వచ్చేటప్పటికి నిమ్మకాయ కాయలు ఉన్నాయి, కోసేసాము. ఇదేమో ఆరెంజ్, ఇదిగోండి ఇక్కడ కనపడుతున్నాయి చూడండి కాయలు. సో ఆరెంజ్ ట్రీ 2 ఉన్నాయి ఆరెంజెస్. ఇక్కడ ఒకటి ఉంది, అటు ఇంకొకటి కూడా ఉంది. సో ఇదేమో జామకాయ. ఈ జామకాయ ఏంటంటే కాయ చిన్నగా ఉంటుంది, కాకపోతే ఏంటంటే విత్తనం అనేది చాలా చిన్నది ఉంటుంది. బెండకాయలు, బెండకాయ చెట్లు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి వేశారు. మా నాన్న వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్, మా నాన్నకి అమ్మకి, అందుకని వేశారు. సో ఇవేమో గోంగూర, ఇదేమో తోటకూర, ఇక్కడేమో ఇది వచ్చేటప్పటికి కొత్తిమీర వేశారు కానీ ఇంకా రాలేదు మొలకలు. సో ఇది వచ్చేటప్పటికేమో చుక్కకూర, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇది వచ్చేటప్పటికి సపోటా. సో ఇక్కడేమో నేరేడు అంటారు కదా, షుగర్కి చాలా మంచిది తిండే నేరేడుకాయ చెట్టు ఇది. ఇదేమో సపోటా చెట్టు, ఇదేమో అరటికాయ బనానా. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి చిన్న గెల ఒకటి. అక్కడ ఉంది బనానా. ఇక్కడ ఇంకొక సీతాఫల్ చెట్టు ఉంది. సో అట్లాగే కోకోనట్స్ అండ్ తాటి చెట్లు, అలాగే ములక్కాయ చెట్లు కూడా ఉన్నాయి. ములగ చెట్టు. సో ఇవన్నీ మా ఫాదర్ మదర్ ఇద్దరే చూస్తారు. సో ఇవన్నీ మా ఇంట్లో ఉన్న చెట్లు. ఇదేమో ఉసిరి చెట్టు, ఈ పచ్చడిగా పెడతారు కదా ఉసిరి చెట్టు, కాపు అయిపోయింది. ఇవి బాగా కాస్తాయి ఇవి కూడా. సో ఇవి వచ్చేటప్పటికి కోకోనట్ మీకు తెలిసిందే. ఇది మ్యాంగో, ఈ ముంత మామిడి అంటారు దీన్ని. ఇది మన చిత్తూరు డిస్ట్రిక్ట్ సైడ్ దొరుకుతుంది, తడా అటు సైడ్ ఉంటుంది. అక్కడి నుంచి తెచ్చి వేసాము అండ్ బాగా కాస్తుంది. ఎవ్రీ ఇయర్ చాలా బాగా కాస్తుంది. ఈ ఇయర్ అయిపోయినాయి కాపు. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఇంకొక రకం జామకాయ. మొన్నే అయిపోయినాయి అన్నీ, ఇప్పుడే వస్తున్నాయి చిన్న చిన్నవి. ఇంకొక రకం ఉంటుంది, చిన్నవి ఉన్నాయి. సో ఇది వచ్చేటప్పటికి ఇంకొక ఆరెంజ్ ట్రీ, ఇక్కడ ఒక మ్యాంగో ట్రీ ఉంది. సో తర్వాత ఏమో ఇది ఇంకొక ఆరెంజ్ ట్రీ, దీనికి కూడా కాయలు ఉన్నాయి, కొంచెం చిన్న కాయలు రాలిపోతున్నాయి, ఇప్పుడిప్పుడే కింద పడుతున్నాయి. కొంచెం చిన్న కాయలు ఆకు చెట్టుతో పోలిస్తే. ఇక్కడ సీతాఫలం చెట్టు ఒకటి ఉంది అండ్ ఉసిరి చెట్టు ఉంది. అది యాక్చువల్గా మొన్న మరీ పెద్దయిందని కొట్టేశారు, ఇంకా చిగురు రాలేదు. తినే ఉసిరి. ఈ కరివేపాకు అండ్ ఇది చూడండి ఎంత ఉందో. ఇది వచ్చేటప్పటికి వాటర్ యాపిల్ ఇది. సో ఇవి 2 చెట్లు ఉన్నాయి, ఒకటేమో కాయలు కాస్తుంది, ఒకటేమో ఇంకా పెద్దది అవ్వలేదు. ఇవన్నీ మేము కొనుక్కొచ్చాము యాక్చువల్గా. కొన్నేమో అబ్రాడ్ నుంచి తెప్పించాము, కొన్నేమో ఈ అమెజాన్ వాటిల్లో పెట్టి తెప్పించాము. ఫ్రూట్స్ కూడా నేను చూపిస్తాను. సో ఇవి బాగా కాస్తాయి అసలు. యాక్చువల్గా కాయలు మాత్రం చాలా కాయలు కాస్తాయి అసలు. అండ్ సంవత్సరానికి 2 కాపుల వరకు, 2 నుంచి 3 కాపులు వస్తాయి. అదిగోండి అక్కడ ఒక చిన్న కాయ ఉంది, లోపలికి వెళ్ళి చూపిస్తాను, ఇంకా ఉంటాయి గ్యారంటీగా. సో ఇదేమో స్టార్ ఫ్రూట్. ఈ 2 ఆరోగ్యానికి చాలా మంచిది. వాటర్ యాపిల్ ఏంటంటే వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుంది, ఇదేమో స్టార్ ఫ్రూట్. ఇదిగోండి స్టార్ ఫ్రూట్స్. సో స్టార్ ఫ్రూట్ ఇంకా పెద్దవి అవ్వలేదు, యాక్చువల్లీ చాలా పెద్దవి అవుతాయి. అండ్ ఈ రెండిట్లోనూ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల హెల్త్, షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి అసలు చాలా మంచిది ఇది తింటే. అట్లాగే వాటర్ యాపిల్ ఇక్కడ ఉంది చూడండి, వాటర్ యాపిల్. ఇంకా పెద్దగా కాపు కాయలేదు, ఇప్పుడే పూస్తున్నాయి. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇలా ఉంటాయి వాటర్ యాపిల్. సమ్ థౌజండ్స్ కాస్తాయి ఇవి మాత్రం. అలాగే స్టార్ ఫ్రూట్స్ కూడా అంతే,
చాలా ఎక్కువగానే కాస్తాయి యాక్చువల్గా. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి అన్నీ ఇవన్నీ అవే ఉంటాయి. అండ్ ఇక్కడ ఇది ఒక రకమైన జామకాయ యాక్చువల్గా. సో జామ చెట్లే 3-4 రకాలు ఉన్నాయి. అండ్ ఈ ట్రీ ఉంది కదా, ఈ ట్రీ వచ్చేటప్పటికి ఇది ఆల్మండ్ యాక్చువల్గా. సో అది ఇంకా తెచ్చాము 1200 పెట్టి, కానీ ఇంకా ఏం కాయలేదు. అండ్ ఇది గ్రేప్స్ కూడా పెరిగినాయి. యాక్చువల్ నల్లరేగడు కదా, సో గ్రేప్స్ పెరగవేమో అనుకున్నాము. సో గ్రేప్స్ కూడా బాగానే పెరిగాయి, అయిపోయాయి యాక్చువల్గా. అయితే లేవు ప్రజెంట్, ఏదన్నా చూపిద్దామన్నా ఇంకా కాపుకు రాలేదు. మేబీ ఈ మంత్లో రావచ్చు, ఏదైనా చూపిద్దామన్నా లేదు. ఇదంతా గ్రేప్స్. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి సీతాఫల్, ఇదిగోండి ఇవి సీతాఫల్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకొక రకం జామ ఇది. అండ్ ఇది కూడా కాయ చాలా చిన్నగా ఉంటుంది. నిన్నే కోసేసారు, ఇప్పుడే పడుతున్నాయి. ఇది కూడా అంతే, చాలా చిన్నగా ఉంటుంది. చూడండి అక్కడక్కడ పిందెలు ఉన్నాయి. అండ్ చాలా స్వీట్గా ఉంటుంది. ఇది ఇంకొక వాటర్ యాపిల్, ఇంకా రాలేదు యాక్చువల్గా, కాయలైతే రాయలేదు. ఇదేమో దోసకాయ ఇప్పుడే పువ్వులు పూస్తున్నాయి. సో మేబీ కాయలు కాస్తాయి. ఇది కూడా ఉసిరి. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక జామకాయ ఇక్కడ ఉంది, చిన్న చెట్టు. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇది స్వీట్ లైమ్ అంటారు. ఇది పెద్దగా ఉండదు, అన్నీ చిన్న చిన్న కాయలే ఉంటాయి. సో కానీ చాలా స్వీట్గా ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ ఉంది చూడండి ఇంకొకటి. సో ఇది వచ్చేటప్పుడు లైమ్ ట్రీ. అలాగే ఇక్కడ ఒక జామకాయ ఉంది. ఇది ఏంటంటే ఇది లోపల రెడ్ కలర్లో ఉంటుంది కదా, ఆ జామకాయ ఇది చాలా రెడ్గా ఉంటుంది అసలు లోపల. కాకపోతే కాయలు ఎక్కువ కాయట్లేదు, కానీ 1-2 అలా కాస్తూ ఉంటుంది. బట్ మంచి ఇది ఉంది దీనికి, జామకాయ. అట్లాగే ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూడండి, ఇది వంకాయ చెట్లు. వంకాయ చెట్లు. అక్కడ ఒక జామ చెట్టు ఉంది. సో ఇవన్నీ చాలా చెట్లు తీసుకొచ్చి నాటినవే వేరే చోట నుంచి. ఇదిగోండి ఇది కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది. సో ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ జామకాయ. సో ఇక్కడ ఒకటి ఉంది. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే స్టార్ ఫ్రూట్లోనే ఈ వాటర్ యాపిల్లోనే 2 అన్నమాట. ఈ పెద్ద చెట్టు ఏమో వైట్ వాటర్ యాపిల్, ఈ చిన్నది ఏమో ఏంటంటే ఇది పింకిష్ అని చెప్పి ఇచ్చారు. బట్ ఇంకా రాలేదు, ఇలాగే చిన్నగానే ఉంది. ఇంకా అటు సైడ్కి వెళ్తే తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, ములక్కాయ చెట్లు, ఇంకా అటు కూడా ఉన్నాయి కొన్ని. సో ఇవి మా ఇంట్లో మా ఫాదర్ అండ్ మదర్ దీన్ని కల్టివేట్ చేస్తూ ఉంటారు అక్కడ. థ్యాంక్ యూ.